భారీ వర్షాలకు మెదక్ జిల్లా అతలాకుతలమవుతోంది. మెదక్లోని సాయినగర్ కాలనీ జలమయమైంది. హవేలీ గణపూర్ మండలంలో పంట పొలాలు నీట మునిగాయి. దూప్ సింగ్ తండా దగ్గర వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. రాలమడుగు గ్రామంలో రోడ్డుకు అడ్డంగా మహావృక్షం నేల కొరిగింది. దీంతో రాలమడుగు మెదక్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షాలకు మెదక్ జిల్లా అతలాకుతలమవుతోంది. మెదక్లోని సాయినగర్ కాలనీ జలమయమైంది. హవేలీ గన్పూర్ మండలంలో పంట పొలాలు నీట మునిగాయి. దూప్ సింగ్ తండా దగ్గర వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. రాలమడుగు గ్రామంలో రోడ్డుకు అడ్డంగా మహావృక్షం నేల కొరిగింది. దీంతో రాలమడుగు మెదక్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షాలకు మెదక్ జిల్లా అతలాకుతలమవుతోంది. మెదక్లోని సాయినగర్ కాలనీ జలమయమైంది. హవేలీ గణపూర్ మండలంలో పంట పొలాలు నీట మునిగాయి. దూప్ సింగ్ తండా దగ్గర వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. రాలమడుగు గ్రామంలో రోడ్డుకు అడ్డంగా మహావృక్షం నేల కొరిగింది. దీంతో రాలమడుగు మెదక్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. మెదక్ జిల్లాలోని భారీ వర్షాలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, అక్కడ భారీ వర్షాల కారణంగా అయితే ఇక్కడ దూప్ సింగ్ తండా దగ్గర వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నట్టుగా తెలుస్తుంది. సో దీనివల్ల అక్కడ పలు గ్రామాలకైతే రాకపోకలు నిలిచిపోయినట్టుగా తెలుస్తుంది. అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేశారు ముందస్తుగా? మెదక్ జిల్లా వ్యాప్తంగా రాత్రి నుంచి వానలు దంచుకొస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే అతి భారీ వర్షం కూడా కురిసింది. ముఖ్యంగా మెదక్ జిల్లాలో గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలోనే అత్యధికంగా మెదక్ జిల్లా పెద్దశంకరంపేటలో 20 సెంటీమీటర్ల వర్షపాతం అతి భారీ వర్షం కురిసింది. అదేవిధంగా టేక్మాల్లో 20 సెంటీమీటర్లు, రామాయణపేటలో 17 సెంటీమీటర్లు, శివనూరులో 16.5 సెంటీమీటర్లు, సర్దన 16 సెంటీమీటర్లు, లింగాయపల్లి 15 సెంటీమీటర్లు అతి భారీ వర్షాలు కురిశాయి. అదేవిధంగా సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా నిజాంపేట 17.6 సెంటీమీటర్లు, కలిహేరులో 11, మనూరులో 10.1, కర్పాల్లో 10 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఈ విధంగా రాత్రి అంతా కూడా భారీ వర్షం కురిసింది. రాయకోడ్ మండలంలో రాత్రి నుంచి కురుస్తున్న వర్షం కారణంగా చెన్నూరు చౌరస్తా నుండి కొన్నూరు వెళ్లే రోడ్డు మార్గంలో బ్రిడ్జిపై నుండి ప్రవహిస్తున్న గుర్మిల కారణంగా రాయకోడ్ నుండి యూసుఫ్పూర్ వెళ్లే రోడ్డు మార్గం పూర్తిగా మూసివేసిన పరిస్థితి. ఇప్పటికే బారికేడ్ పెట్టి గ్రామస్తులను రాకపోకలను నిలిపివేశారు. అదేవిధంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వాగులు వంకలు ఉధృతంగా ప్రవహించడంతో ముఖ్యంగా లో లెవెల్ బ్రిడ్జిలన్నీ కూడా మూసివేసి ఇప్పటికే గ్రామాల వారిగా అందరికీ కూడా ఎవరు కూడా వాగు దాటే ప్రయత్నం చేయొద్దు, అది ప్రమాదంగా ప్రవహిస్తున్నాయి వాగులు అని చెప్పి కూడా చెప్పిన పరిస్థితి. అదేవిధంగా మంజీరా నదికి కూడా భారీ వరద రాబోతుందని చెప్పి అంచనా వేశారు. సింగూరు, నిజాం సాగర్ ఆనకట్ట భారీ వరద వచ్చే అవకాశం ఉన్నందున వాతావరణ శాఖ చెప్పిన నేపథ్యంలో ఏడుపాయల ఆలయం వద్ద మరొకసారి మంజీరా ప్రమాదకరంగా ఉండబోతుందని చెప్పి హెచ్చరించారు. మెదక్ జిల్లా, సిద్దిపేట జిల్లాలో కూడా మరిన్ని భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ ఇప్పటికీ అధికారులను హెచ్చరించిన నేపథ్యంలో అటు ప్రభుత్వ అధికారులు, కలెక్టర్, తర్వాత 3 జిల్లాల కలెక్టర్లు, తర్వాత ఎస్పీలు కూడా ప్రజలను, అధికారులను అప్రమత్తం చేసి ఎట్టి పరిస్థితుల్లో అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని చెప్పి ఇప్పటికే ప్రజల్ని హెచ్చరించారు. ముఖ్యంగా సంగారెడ్డి జిల్లా కూడా జైరాబాద్ డివిజన్ లో అత్యధికంగా కురుస్తున్న వర్షపాతం కారణంగా అటు లో లెవెల్ వంతెనల మీదుగా నిలుస్తున్న వాగులు రాయిపల్లి, బూచిపల్లి, గణపూరు, ఎల్గోయి, రేజింతల్, చాల్కి,
అల్గోల్ ఎల్గోయి పేలవరం వాగులు పొంగిపడడంతో ఆయా గ్రామాలకు సంబంధించినటువంటి రాకపోకలు కూడా జహీరాబాద్ కు ఇప్పటికే రాకపోకలు నిలిచిపోయాయి. ముఖ్యంగా చిన్న చిన్న లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయంతో అటు రామాయంపేట, తర్వాత మెదక్, నార్సింగి ఊర్లలో కూడా ఇళ్లలోకి నీరు చేరిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అక్కడ నుంచి పురాతన ఇళ్లలో ఉన్నటువంటి ప్రజల్ని ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు చేర్చారు అధికారులు. అదేవిధంగా ఇంకా మరికొంత ప్రమాదకరంగా ఉన్న ఇళ్ల నుంచి కూడా ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు చేరవేస్తున్నారు. ఇప్పటికే పంటలన్నీ కూడా వర్షం నీటితో మునిగిపోయి ఇప్పటికే భారీ నష్టం అయితే వచ్చినట్టుగా అధికారులకు అంచనాకైతే వస్తున్నారు. ముఖ్యంగా ఈ రోజు రేపు కూడా భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో ప్రజల్ని అధికారులంతా కూడా అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అటు పోలీసులు, రెవెన్యూ శాఖ సమన్వయంతో ముఖ్యంగా ఏదైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో అక్కడ ప్రజల్ని కూడా అప్రమత్తం చేస్తూ సురక్షితంగా ఉందని చెప్పి చెప్తున్న పరిస్థితి. ఎట్టి పరిస్థితుల్లో వాగుల దగ్గరికి కానీ, చెరువుల దగ్గరికి కానీ, గాలి ప్రాంతాల దగ్గరికి వెళ్లి ప్రమాదంలో చిక్కుకోవద్దని చెప్పి ప్రజలకి అప్రమత్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ 3 జిల్లాలు, అటు సంగారెడ్డి జిల్లా, మెదక్ జిల్లా, అటు సిద్దిపేట జిల్లాలో కూడా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అదేవిధంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలకు కూడా అప్రమత్తం చేస్తున్నారు. ఎందుకంటే వర్షాల కారణంగా అటు అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున ప్రజల్ని కూడా ఎప్పటికప్పుడు అటు మెడికల్ శాఖ సిబ్బందిని కూడా అప్రమత్తం చేసి గ్రామంలో ఎక్కడైనా విష జ్వరాలు ప్రబలితే కానీ అక్కడ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పి కలెక్టర్లు ఇప్పటికే మెడికల్ ఆఫీసర్లను అప్రమత్తం చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మరో 2 రోజులు భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి అధికారులు అయితే సూచిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రాజు.